సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మాట నీ పరిస్థితులను మారుస్తుంది. చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండ కోరిన ఎడల, బాగా వినండి, మీలో ఎవడైనా మొదటి వాడై ఉండ కోరిన ఎడల, అది ముఖ్యమైన మాట. విద్యారంగంలో నీవు మొదటివాడిగా ఉండాలని కోరుకుంటే, సంఘంలో మొదటివాడిగా ఉండాలని కోరుకుంటే, ప్రార్థనాపరుల లిస్టులో నీవు మొదటివాడిగా ఉండ కోరిన ఎడల, నీ కుటుంబంలో నీవు ప్రథముడిగా ఉండ కోరిన ఎడల, నీ ఉద్యోగ స్థలములలో నీవు అధికుడిగా ఉండ కోరిన ఎడల, ఏ కోణంలోనైనా నేనే మొదటివాడిని అనుకుంటారు చాలామంది. అయితే యేసుదేవుడు తన శిష్యుల్ని దగ్గరగా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే, మీలో ఎవరైనా మొదటివాడిగా ఉండ కోరిన ఎడల, ఇక్కడ వరకు చదివి అక్కడ ఆగి నేను మొదటివాడిగా ఉండ కోరుచున్నాను. చదువైన, పదవైన, నిర్వహణైన, ఉద్యోగ పర్వమైన, కుటుంబ వ్యవహారమైన, లేదు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా నేను మొదటి స్థానంలో ఉండాలి అని ఎవ్వరు కోరుకున్నా దేవుడు దాన్ని ఆక్షేపించలేదు, కానీ దానికి చిటకా చెప్పాడు. ఇక్కడ ఒక మాట రాశాడు, అదేమిటంటే, వాడు అందరిలో కడపటివాడై ఉండవలెను. యేసు ప్రభు ప్రబోధాలన్నీ లోకానికి వ్యతిరేకంగా ఉంటాయి, వింతగాను విడ్డూరంగాను అనిపిస్తాయి. కానీ ఈ శుభవేళ నీవు కానీ మొదలయ్యేవాడిగా ఉండాలి అనుకుంటే, నీకు నీవుగా కడపడివాడిగా తగ్గించుకోవాలట. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. తెలుగు సామెతలో కూడా మనకు తెలుసు, హెచ్చించబడ్డవాడు ఎరగొట్టబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని. మరి మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక గొప్ప పాఠం. మనకి ఉపవాసం ఉండడం తేలికే, మెళ్ళలో బంగారం కానుకివ్వడం తేలికే, కనబడిన వాళ్ళందరినీ నవ్వుతో పలకరించడం తేలికే. కానీ ఏది కష్టం అంటే, మనల్ని మనం నలగొట్టుకోవడం, మనల్ని మనం తగ్గించుకుని అందరికంటే తక్కువ స్థాయిలో ఉంచుకోవడం అనేది మనసొప్పని కార్యం, అది జరగని కార్యం. కానీ దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని మొదటి స్థానంలో పెట్టాలి అనుకుంటే, దేవుడు చూసే అర్హత ఏమిటంటే, ఇతగాడికి నలగొట్టుకునే ఆలోచన ఉందా, కనబడిన వాడిని నలగొట్టే పని మీద ఉన్నాడా. చాలాసార్లు మన నైజం ఏమిటంటే, కనబడిన వాడిని నలగొట్టి, నీదేం చదువురా, నీదేం పాట, నీది కూడా ఒక ప్రసంగమేనా, మీది కూడా గుడేనా, మీరు కూడా భక్తులేనా అంటే ఎంతసేపు ఎదురువాడిని కించపరచడమే తప్ప ఘనపరచడం అనేది మనసొప్పని మనిషి. కానీ దేవుడు అంటాడు, నీవు మొదటి స్థానంలో ఉండాలంటే మొదట నైజం నలగొట్టబడాలి. దండం పెడి చెబుతున్నాను, ఎదురువాడు మనకంటే గొప్పవాడని ఎప్పుడూ గణపరచాలి. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట రాసి,
ఇతరులకు బోధించిన తరువాత నేను ఒకవేళ భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేనే నలగగొట్టుకొనుచున్నాను. ఎందుకని ఈ మాట ఎంత తేటగా చెప్పబడుతుందంటే, నీ జీవితంలో నిన్ను నీవు నలగొట్టుకునే పని మీద ఉండాలి. దేవా, నన్ను ఎప్పుడైనా గొప్పవాడిగా చేయవా అయ్యా, నేను నీకు దగ్గరగా రావాలయ్యా అని కోరుకుంటూ. కానీ అది జరుగుతుందా? మరి ఈ రోజున నీవు గొప్పవాడు కావాలంటే 2 కార్యాలు నీ జీవితంలో జరగాలి. ఒక కార్యం, నిన్ను నీవు నలగొట్టుకునే పని జరగాలి. రెండవది ఏమిటో తెలుసా? నీ శక్తి, నీ భక్తి, నీలోని సువాసన, నీలోని గొప్పతనం ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఎక్కడా కనబడనంత వేడిమి కలిగిన బొగ్గులు కావాలి. ఈ రోజున ప్రభువా, నన్ను గొప్పవాణ్ణి చేయి, కానీ కుంపడి పెట్టబాకయ్యా, నిప్పుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళబాకయ్యా. నీవు నన్ను గొప్పవాణ్ణి చేయి, కానీ నలగొట్టుకోమని మాత్రం చెప్పబాకయ్యా. ఈ రెండిటికి ఎవరు అప్పగించుకోరో వాళ్ళ జీవితంలో ఎంతకాలం ఉపయోగం లేని గోదాములో గోధుమ గింజల్లాగా ఉండిపోతారు. అందుకే యేసుదేవుడట నలగొట్టుకునే పని మీద అప్పుడప్పుడు మనల్ని దేవుని సన్నిధికి నడిపిస్తాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని వాక్యం ఎందుకు వినాలి? కారణం, మనలోని గరుగు మనకు తెలియదు. ఈ వాక్యం వారం వారం వినడం వలన మనలోని గరుకు, మనలోని మూర్ఖత్వం, మనలోని అవిధేయత, మనలోని దేవునికి ఇష్టం కాని కార్యాలు ఈ వాక్య పేరులు అర్థమవుతాయి. గనక వాక్యం అయిపోయాక ఎవరికి వాళ్ళకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా నన్ను నీవు నలగొట్టయ్యా. ఎందుకో నా దేవుడు అంటున్నాడు, ఏ కోణంలోనైనా నీవు మొదటివాడిగా ఉండాలని కోరుకుంటే ఈ రోజే నా దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయునుగాక. అలాంటి కార్యం చేయనట్లుగా దేవుడు వాక్యం అనే శుద్ధి ద్వారా నిన్ను నలగగొట్టినప్పుడు తప్పనిసరిగా నలగగొట్టబడిన వాడవై మెత్తని పిండిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు మార్పు చెందుదువుగాక. రెండవది, నిప్పులు ఉండాలి. నిప్పు అంటే శ్రమకు సంకేతం. మనం రోజు ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా, శ్రమ లేకుండా సాయించి, ఇబ్బంది లేకుండా చేయి, ఇరుకును పడకుండా కాపాడు అని మనం ప్రార్థన చేస్తాం. చేయటం తప్పని నేను చెప్పడంలా, ఒకవేళ శోధనలో పడతావేమో గనుక శోధన తప్పించే ప్రార్థన వేరు, నీవు పరీక్షించబడే కొలిమి వేరు. బాగా ఆలకించండి. నువ్వు వెళ్ళే మార్గంలో గుంట్లో పడిపోతుండగా, అయ్యా నాకు తెలియట్లేదు, నన్ను నడిపించయ్యా అంటే ఆయన నడిపిస్తాడు శోధన నుంచి. కానీ రోజువారీ నీ ఇంట్లో కుంపటి ఉంటుంది, అది శ్రమల కుంపటి. ఆ శ్రమల కుంపటిలో ఎర్రగా కాలిన నిప్పులు ఉంటాయి. అంటే ఆ నిప్పులు చూస్తే నేను తట్టుకోలేనట్టుగా అనిపిస్తాయి. కానీ అలాంటి శ్రమల్లో ప్రతిరోజు నువ్వు వేయబడుతుంటావు. శోధనను సహించువాడు ధన్యుడు. కనుక ఈ శుభవేళ ఈ మాటలు విన్నాక మిమ్మల్ని మీరు ఆ శోధనలకు అప్పగించుకుని, ప్రభువా, ఆ నిప్పులలో నేను ధూపంగా మారిపోవాలి. సాంబ్రాణి నిప్పుల్లో వేశాక వాసన నీకు తెలుస్తుంది, ధూపం నీకు కనబడుతుంది. ఈ రెండు దేవుని దగ్గరికి చేరతాయి. అందుకే బైబుల్ అంటున్న మాట, మిమ్మల్ని మీరే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. అంటే నా దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా నీళ్ళలో వేయబడిన, నిప్పుల్లో వేయబడిన, శోధనలో శోధించబడిన దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని సాంబ్రాణిలాగా దంచబడి నిప్పుల్లో వేయబడి ధూపంగా మారినట్లుగా నిన్ను నీవు తగ్గించుకొని ఎడల నా దేవుడు నిన్ను మొదటివాడిగా చేయునుగాక. మరి ఈ రోజున దేవా, అన్నింటిలో నన్ను మొదటివాడి చేయమన్నప్పుడు ఆ కార్యంలో అడుగుపెట్టాలిగా. ఆది కాండంలో చాలా తేటగా రాయబడిన 39:8 వాక్యం, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఇంకొకడు లేడు. యోసేపట ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాడు, అమ్మా, ఈ ఇంట్లో నాకన్నా పైవాడు ఎవడో లేడు. ఎందుకని? ఈ రోజున రాజు కూర్చున్నాడు, అతను ఎవరంటే డమ్మి. అతడు కేవలం రాజుగా ఉన్నాడు, పరిపాలన నాది. నేను ఈ స్థితికి ఎలా వచ్చానో తెలుసా? కల వస్తే కళకు అర్థం చెప్తే రాలా. ఒకప్పుడు ద్వేషించబడ్డాను, అంగీ తీసివేయబడింది, ఒంటి మీద వేరే చొక్కా లేదు, అంగడిలో అమ్మబడ్డాను, వాళ్ళ ఇంట్లో వెట్టి చాకిరీ చేశాను.
చెయ్యని నేరానికి ఖైదీ అయ్యాను. నేను ఎన్ని రకాల శ్రమలు అనుభవించా. శ్రమ పడుతున్న మీ అందరికీ నా యేసుని బట్టి దండం పెట్టి చెబుతున్నా, మీరు పడే శ్రమలు ఎప్పుడూ వ్యర్థం కాదు. ఒంటి మీద బట్టలేక అల్లాడుతున్నా, నీళ్లు లేని గోతులో తోయబడిన, పలకరించే దిక్కు లేకపోయినా, చెయ్యని నేరాలకి కళ్ళు మూసుకుని శిక్ష అనుభవిస్తున్నా, నా దేవుడు మర్చిపోయేందుకు అన్యాయస్తుడు. అందుకే కదా యోసేపు ఇన్ని పడిన తర్వాత అతను లేపు తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే అతను అంటున్న మాట ఏమిటి తెలుసా? ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. కాలం దొరుకుంటా వెళ్ళినా ఆయన మర్చిపోయే దేవుడు కాడు. తగిన రీతిగా నీకు నా దేవుడు న్యాయము చేయునగాక. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండ కోరిన ఎడల మీను మీరే తగ్గించుకుని నలగగొట్టుకొని సాంబ్రాణిలాగా నిప్పుల మీద పొయ్యబడి శ్రమలలో కాల్చబడి నా దేవుని చేత హెచ్చించబడతారు. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలవబెట్టునుగాక. దేవుని సన్నిధిలో నీవు మొదటివాడిగా ఉండాలంటే దేవుడు నిన్నేం చేశాడో నువ్వేం చేయాలో గుర్తుంచుకోవాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక. ఇక్కడ నీవు మొదటివాడిగా ఉండ కోరిన ఎడల, అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరిగా ఉండ కోరిన ఎడల? మొదటివాడిగా ఉండ కోరిన ఎడల నిన్ను నీవు తగ్గించుకునే జీవితానికి రావాలి. అది మొదటి సూత్రం. రెండో సూత్రం ఏమిటో తెలుసా? మొదట ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమించినాక నీవేం చేయాలి? దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటే రెండో కాటాలో పెడతాడు, రెండో మెట్లో పెడతాడు. ఆ రెండో మెట్టైనా రెండో కాట అయిన అర్థం ఏమిటంటే, నేను నిన్ను ప్రేమించాను. పాపివి, దుర్మార్గుడు, నాస్తికుడు, విగ్రహారాధికుడు, జీవితాన్ని చెడగొట్టుకున్నవాడు, ఇతరులను చెడగొట్టిన వ్యక్తివి. నీ యందు మంచితనం లేదు, నీలో గొప్పతనం లేదు. నీలో ఏదైనా యోగ్యత ఉంది అనుకోవడానికి ఏ యోగ్యత లేని దుష్టులం, పాపిష్టులం. అయినా దేవుడు మొదట మనల్ని ప్రేమించాను. తరువాత మనం గొప్పవాళ్ళుగాను దేవుని స్థాయిలో మొదటి స్థాయిలో ఉండాలి అనుకుంటే రెండో పని ఏమిటంటే, నిన్ను ప్రేమించిన ఆ దేవుని, నిన్ను ప్రేమించిన ప్రేమను ఇది జ్ఞాపకం చేసుకుని గుండెలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత కలిగిన నీవు ఆయనని ఎలా ప్రేమిస్తున్నావు? ఎంతవరకు ప్రేమిస్తున్నావు? చాలాసార్లు ప్రభువా నన్ను పెద్దవాణ్ణి చేయవా, నన్ను గొప్పవాణ్ణి చేయవా అని మాత్రమే మనం అంటుంటాం. బాగా ఆలకించండి. దేవుడు ఎప్పుడు నిన్ను గొప్పవాణిగా చేయాలని కోరుకుంటాడు, పెద్దవాణిగా చేయాలని కోరుకుంటాడు. ఇప్పుడు అంటే నీలో కృతజ్ఞత కనపడాలి. కృతజ్ఞత అంటే మీ జీవితంలో కనుక్కునే వాళ్ళు ఉన్నారు. కృతజ్ఞత అంటే కేవలం స్తుతి స్తోత్రం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ యోహాను పత్రికలో కృతజ్ఞత అనే పదానికి చక్కని భాష చెప్పాడు. నేను నిన్ను ప్రేమించాను గనక నీవు నన్ను, అంటే దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాలని కోరుకుంటావో నీవు అంతగా ప్రేమించడం నేర్చుకోవాలి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13లో ఆ ప్రేమను గురించిన పదాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ రోజున దేవుని ప్రేమను రుచి చూచినాక నీకు నీవే డాంబికంగా మాట్లాడలేవుగా, నీకు నీవే ఓర్చుకోకుండా ఉండలేవుగా. కొన్నిసార్లు ఆ ప్రేమ నీ మీద పడే నిందలు, వేదన అన్నీ చూస్తూ ఉంటే ప్రేమ నేనేం చేస్తుంది తెలుసా? ప్రేమ సహిస్తుంది. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రతిరోజు చదవండి. నేను ప్రేమ కలిగిన వాడినా లేదా అని. కొన్ని ఇళ్లలోకి వెళితే అక్షరాల పట్టిక ఉంటుంది, ఏబీసీల పట్టిక. ప్రతిరోజు పిల్లలు దాన్ని చూస్తూనే ఉంటారు. కొన్ని ఇళ్లలోకి వెళితే 10 ఆజ్ఞల బోర్డు అక్కడ ఉంటుంది. అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు అనే లిస్ట్ ఉంటుంది. అట్లాగే మీరు ఎన్నిసార్లు లేచి బైబిల్ చూసినా ఈ కొరింథీ 13వ అధ్యాయంలోని ఆ ప్రేమను గురించిన వివరాలు చూడండి. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ లోబడుతుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. నిజంగా లిస్ట్ అంతా రాసుకున్నాక ఆయన కోరుకున్నది ఏమిటి? నేనే నిన్ను మొదట ప్రేమించాను కనుక నిజంగా నేను ప్రేమించిన ప్రేమకు కృతజ్ఞత ఉంటే నీవు నన్ను మరలా ప్రేమించు. నిజంగా ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మనం సంబరపడుతున్నామా? మనకు దేవుడు ఏదైనా వెంటనే కార్యం చేయలేదనుకోండి, మొహమేమో కందిపోద్ది, కనుగుడ్లేం పెద్దవి అయిపోతాయి, నొసలేమో చిట్లేస్తుంటాం,
లోపలేం కొంపడి ఉడుకుతూ ఉంటుంది. ఇక మనిషి మూమెంట్ చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. పైకి మాత్రం దేవుడిని నమ్మేములేండి, దేవుడు చేస్తాడులేండి అంటే నీ ప్రేమకు కాటా వేయబడింది. దేవుడు కొన్ని కార్యాలు వెంటనే చేయడు. బాగా గమనించండి. నీకు ప్రేమ ఎంతో, నీ ప్రేమ గుణాలెంతో, ప్రేమ లోబడుతుంది, సహిస్తుంది, దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. ఆ కనాను స్త్రీ వస్తే కుక్క పిల్లకి వేయను అని అన్నాడు ఆయన. అప్పుడు నిజంగా ఆమె మనసు ఎంత వికటంగా మారిపోయి భయంకరమైన వేదనగా పలకరించాలి. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా అంటే అన్నాళ్లే, నా దేవుడు ఎంతటివాడో నాకు తెలుసుగా, నాకెందుకు చేయలేదో ఆయన ఎరిగే ఉన్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు అని సమర్థించుకుని ఆయన మీద ద్వేషం పెంచుకోకుండా ఉంటే నువ్వు కృతజ్ఞత కలిగిన ప్రేమ కలిగిన వ్యక్తివి. ఎప్పుడైతే నీవు ఆ విధమైన ప్రేమ లక్షణాలు కలిగి నీ ప్రేమకు తగ్గట్టుగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని సహనం కలిగి ఉంటే ప్రేమ కలిగిన యోగునట రెండింతల ఆశీర్వాదంతో నింపుతూ వచ్చాడు. అందుకే ఈ ప్రేమ చాలా విలువైంది. ఇంకో మాట కూడా చెబుతా. దావీదు యోనాతాను బావమరుదులు. అయితే ఒక రోజున ఆ బావను చూచి ఈ యోనాతాను ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న దుప్పటి, తన దగ్గర ఉన్న కత్తి, తన దగ్గర ఉన్న కవచం అన్నీ తీసి అతగాడికి ఇచ్చాడు. బాగా ఆలకించండి. యోనాతాను యోధుడు, యోనాతాను యుద్ధం చేయాల్సిన వాడు. కానీ తన కత్తి తీసి ఇస్తే, తన కవచం తీసి ఇస్తే, తన దుప్పటి తీసి ఇస్తే, తన అంగీ తీసి ఇస్తే అంటే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నాకున్నా లేకపోయినా పర్వాలేదు, నా ఎదురు వానుకుంటే చాలు. మరి నిజంగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమకు నీ అంగీ ఇవ్వగలుగుతున్నావా? ఆ ప్రేమకు నీ కత్తి ఇవ్వగలుగుతున్నావా? ఆ ప్రేమకు నీ జీవితం దారబోయగలుగుతున్నావా? చాలాసార్లు ప్రేమిస్తున్నాననే పాట పాడుతుంటాం. సమర్పణ అనే దగ్గరకు వచ్చేటప్పటికి, త్యాగం అనే దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని హద్దులు పెట్టుకుని ఇంకొకటి ఉంటే ఇచ్చేదాన్ని, కత్తి మరొకటి లేదు కనుక ఇవ్వలేకపోతున్నా అంటే ప్రేమ మిగుల్చుకోదుగా. ప్రేమ సమర్పణ కలిగి ఉంటుంది. అందుకేగా యేసు మనల్ని ప్రేమించను గనక బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు, ఒక్క బొట్టైనను ఆయన మిగుల్చుకొనక ఆఖరి బొట్టు వరకు కార్చెను, ఆ రక్తం అయిపోయాక నీళ్లు కూడా కారేను. ఇంకేం మిగుల్చుకున్నాడు ఆయన? నువ్వు ఆస్తి మిగుల్చుకోవాలా? అమ్మో నా ఆరోగ్యం అండి, మీకు తెలియదు కానీ నా ఆరోగ్యం కొంచెం ఎండలోకి వస్తే కందిపోతా, మంచులోకి వస్తే తుమ్ములు వస్తాయి అంటే నా దేవుని ప్రేమించిన విధానంలో మంచులో పాడైపోతావు, అగ్నిలో ఎండలో మాడిపోతావు అనుకుని దేవుని ప్రేమలో నువ్వు ఎంత వెనకబడుతున్నావు. నా యేసుని వాడి చెబుతున్నా. మరండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మోకాళ్ళు నల్లగా అయిపోతాయండి, కళ్ళేమో ఇక్కడ నల్లగా వచ్చేస్తాయి. అందుకని లైట్గా ఏడుస్తుంటా. అంటే దేవుని ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నావు. నా యేసుని వాడి చెబుతున్నాను, ప్రేమ సమర్పణ కలిగి ఉండును గాక, ప్రేమ సహించగలుగున గాక, ప్రేమ సమస్తం దోచిపెట్టును గాక, ప్రేమ అంతం వరకు నిలబడి ఉండును గాక. సహజంగా మన లక్ష్యం ఏంటో తెలుసా? ఇందా అంటే అందా అన్నట్టుగా నువ్వు నన్ను ప్రేమించి ఒక జత బట్టలు పెట్టావా, రేపు నీకు జత బట్టలు చెప్పులు కొంటా అంటే తీరిపోయినట్టు. యేసు ప్రభు నిన్నెంతగా ప్రేమించాడుగా, ఆ ప్రేమ ఆయనకి ముట్ట చెప్పవా? ఆయనకి ఆ ప్రేమ ముట్ట చెప్పాలంటే అందుబాటులో లేడు. రాకడొచ్చిన తర్వాత మేఘాల మీద ఎత్తబడిన తర్వాత అక్కడ కనపడతాడు ఆయన. అక్కడ ఆయనకు ప్రేమ చూపుదామంటే అక్కడ ఏమి ఉండదు, అంత అయిపోతుంది. అందుకని యేసు అక్కడ ప్రేమించి వెళ్ళిపోయాడు మొదటని మాట చెప్పాడు. అంటే మొదట నేను నిన్ను ప్రేమించాను కనుక నువ్వు నన్ను మొదటగా ప్రేమించడం మొదలుపెట్టు. ఎక్స్ట్రా ప్రేమించనయ్యా, ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన శరీరం ఇక్కడ మిగిలి ఉంది. దేవునికి స్తోత్ర. శిరసాయన శరీరం సంఘం, ఇంకా సంఘం మిగులుంది. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే, విశ్వాసులను ప్రేమిస్తే, సేవను ప్రేమిస్తే, దేవుని సేవకులను ప్రేమిస్తే, అనాథలను ప్రేమిస్తే, విధవలను ప్రేమిస్తే, తల్లిదండ్రులు లేని ప్రజలను ప్రేమిస్తే ఆయన ప్రేమించిన ప్రేమ వీరికి నీవు చేసి చూపుదువుగాక. ఇంకో మాట కూడా చెబుతా. ఓసారి యుద్ధంలో యోనాతాను చనిపోయాడు. యోనాతాను తండ్రి సౌలు చనిపోయాడు. అసలు సైన్యం అంతా పతనం అయిపోయింది. అప్పుడు దావీదు రాజయ్యాడు. రాజైనాక ఇదిగో ప్రజలారా, నేను రాజయ్యాను, సింహాసనం మీద కూర్చుంటాను, మీరంతా నా దగ్గరకు రండి అని చెప్పాల. రాజైనాక దావీదు తిన్నగా వచ్చి, ఇదిగో నాకు అతిగా ప్రేమను చూపి దుప్పటిని, కత్తిని, కవచాన్ని,
ఆయనకున్న సొమ్మంతా నాకు ఇచ్చాడు. అతడు నన్ను ప్రాణానికి ప్రాణంగా, ఒక స్త్రీ పురుషుణ్ణి, పురుషుడు స్త్రీని ప్రేమించుకునే ప్రేమ కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించాడు. అతడు చనిపోయాడు, నేను రాజునయ్యాను. అతడు నన్ను మొదటగా ప్రేమించాడు. ఇప్పుడు నేను అతను ప్రేమిద్దామంటే అతను లేడు, చనిపోయాడు. ఆ వంశంలో కానీ, ఆ ఇంట్లో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ గోత్రీకుల్లో ఎవడైనా ఒక్కడైనా మిగిలి ఉంటే నాతో చెప్పండి, నేను అతనిని ప్రేమిస్తాను. వెంటనే ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా 2 కాళ్ళు లేని ఒకడు ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయి 2 కాళ్ళు లేవు, అతనికి నడవలేడు, కుంటివాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? అతను తీసుకురా. తీసుకొచ్చాక అతనితో ఒక మాట చెప్పాడు, నీ తండ్రి మొదట నన్ను ప్రేమించాడు, నాకు చేయాల్సిన కార్యం అంతా చేశాడు. నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నా, అతనిని ప్రేమించడం నీలో చూస్తా. అందుకని నేను ఉన్నంతకాలం, నీవు ఉన్నంతకాలం నా భోజన బల దగ్గర ప్రతిరోజు నీవు నాకు భోజనానికి కూర్చోవాలి. బాగా ఆలకించండి. మొదట యోనాతాను ప్రేమించాడు, ఇప్పుడు దావీదు ప్రేమిస్తున్నాడు. యేసు మొదట నిన్ను ప్రేమించాడు, మరి ఇప్పుడు నువ్వు యేసును ప్రేమించాలిగా. నువ్వు మొదటివాడివై ఉండాలంటే కృతజ్ఞత కలిగిన ప్రేమ నీ గుండెల్లో పొంగునగాక. మరి ఇప్పుడు ఎలా ప్రేమిస్తావు? యోనాతాను లేడు, యేసు లేడు, కానీ ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? యోనాతానుకు సంబంధించిన ఆ కుంటివాడు ఉన్నాడు, యేసుకు సంబంధించిన సంఘం ఇంకా మిగిలే ఉంది. సంఘమును ప్రేమించిన వాడు యేసును ప్రేమిస్తాడు, సేవకుని ప్రేమించిన వాడు యేసును ప్రేమిస్తాడు, పేదలను ప్రేమించిన వాడు యేసును ప్రేమిస్తాడు, అనాథలను దిక్కులేని విధవలను ప్రేమించిన వాడు యేసును ప్రేమిస్తాడు. ఆయన సన్నిధిని, ఆయన సంఘాన్ని, ఆయన శరీరాన్ని మీరు తప్పక ప్రేమించుదురుగాక. ఆయన బతికొండగా నన్ను ప్రేమించాడు, ఆయన చనిపోతే ఆయన శరీరం, ఆయన సంఘం, ఆయన సేవకుల్ని నేను ప్రేమిస్తానని నీ తోటి వాడిని నువ్వు ప్రేమించగలిగిన ప్రేమలో నీవు పరిపూర్ణతగా ప్రేమించగలిగితే, తెలుగు భాష ఏమిటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని, అంటే యేసును ప్రేమించినట్టుగా సంఘాన్ని ప్రేమించుదువుగాక. ఇలా జరిగితే నీవు మొదటివాడిగా ఉందువుగాక. 3వ మాట కూడా చెబుతా. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం చదువుతున్నాం. ఇదియునో గాక, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. మనను మనమే అప్పగించుకొనుట. ఎవరో నిన్ను మెడబెట్టి తీసుకొచ్చి అప్పగించడం కాదు, నీకు నీవే అప్పగించుకొనుట, నాకు నేనే అప్పగించుకొనుట. దేవుడు ఏం చేసిన బలవంత కార్యాలు చేయడు. జీవమును మరణమును ఉంచాను, నీ ఇష్టం అన్నాడు. మేలైన మార్గం ఏదో తెలిసి దానిలో నడవండి అన్నాడు. ఆయన నియంత కాదు, మన మీద తన పెత్తనం రుద్దడు. ఆయన స్వేచ్ఛాజీవిగా మనల్ని చేశాడు గనక అది నీ అవకాశం. మనం దేవునికి ఎంతవరకు సమర్పించుకుంటున్నాం? దేవునికి మనం సమర్పించుకుంటే అది నీ జీవితానికి చాలా విలువైందిగా ఉంటుంది. నువ్వు అప్పగించుకున్నాక ఇక నీ ఇష్టం ఉండదు, అంతా ఆయన ఇష్టమే సాగుద్ది. అప్పగించుకున్న తర్వాత నువ్వు ఖైదీవి, మీరు కానుకైపోయినాక మీ వల్ల కాదు. అందుకని శరీరం మిమ్మల్ని తొందర చేస్తుంది. దండం పెట్టి చెబుతున్నా, మీరు ఇంకా మీ ప్రభువుకు అప్పగించుకోకుండా ఉంటే శరీరం మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఆ దినాలు రాకమునిపే మీకు మీరే, అయ్యా నేను బతకలేను, నా వల్ల కాదు, నడవలేనని ప్రభువునకు కానుక పెట్టులో కానుకేసినట్టుగా నీ జీవితం ప్రభువుకు అప్పగించుకొందురుగాక. అప్పగించుకున్నాక కాసు అందులో పడిపోయింది, ఇక బయటికి రాదు, ఇక బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఆ విధంగా ఇంతకాలం బతికావు, తిన్నావు, తాగావు, ఆడావు, పాడావు, అయిపోయింది. ఇకనైనా నా దేవుని కొరకు బ్రతికేట్టుగా కానుకనైపోయానయ్యా, నా జీవితం కానుక సమర్పించుకున్నానని నీవు కానీ అప్పగించుకోగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి నిలబెట్టి నడిపించునుగాక. అప్పగించుకుంటే ఆయన చేయగలిగిన వాడు. రెండవది సేవకులకు అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి? ఇక్కడ సేవకుడు ఉంటాడు, సేవకుడితో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, సేవకునితో వాక్యం ఉంటుంది. ముగ్గురు కలిసి అదిగా టేకు చెట్టును తీసుకొచ్చారు. రంపంతో కోసి చిత్తుని బట్టి ఎంత పని చేయాలో అంత పని చేసి ఎక్కడ దాన్ని అమర్చాలో అమరుస్తాడు. అలా కాకుండా టేకు చెట్టు, నా పేరు టేకు చెట్టు, నన్ను కొయ్యబాకండి అన్నంత కాలం టేకు చెట్టు వాకిట్లో పడి ఉంటుంది. ఆ కోసి అర్తి దగ్గర ఉంటుంది తప్ప ఏముండదు.
కానీ నీవు అప్పగించుకుంటే పనివాళ్ళు బయలుదేరతాడు. మొదటి పనివాడు వాక్యం అనే దేవుడు, రెండో పనివాడు పరిశుద్ధాత్మ అనే పనివాడు, మూడో పనివాడు సేవకుడన్న పనివాడు. వీళ్ళ ముగ్గురు కలిసి దేవుని మందిరంలో ఆ టేకు కలప ఎక్కడ ఏ విధంగా అలంకరించబడాలో అలంకరించేట్టుగా చెక్కి కడిగి చిత్రబట్టి నిన్ను అలంకారమైన వస్తువుగా, ఒకవేళ రత్నమైనా నీవు, ఒకవేళ మేలిమి బంగారమైనా కరగబెట్టి మోసలోంచి తీసి ఎక్కడ నిన్ను అలంకరించాలో అలంకరించే పని ఈ పని వాళ్ళకు అప్పగించాడు గనక మీ సేవకులకు మిమ్మల్ని మీరే అప్పగించుకొనుడి. ఎప్పుడైతే ఈ పని చేస్తారో నా దేవుడు నిన్ను తగిన రీతిగా చిత్రీకరిస్తాడు, ముద్రిస్తాడు, సానబెడతాడు, కొన్నిసార్లు నానబెడతాడు, కొన్నిసార్లు మోసలో కరిగిస్తాడు, కొన్నిసార్లు నీ మస్తును తీసి మేలిమి బంగారం అని పేరు పెడతాడు. ఏ రకంగా అలంకరించాలో ఆ రకంగా అలంకరిస్తాడు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు పరలోకంలో ఒక ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెట్టునగాక. ఆ రోజున దేవుడు అనే మాట ఏమిటో తెలుసా? నాతో కూడా మీరు భోజనం చేస్తారు, నాతో కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుంటారు, నాతో కూడా ఏలబోతున్నారు. మరి ఈ రోజున ఏలేవాడిగా ఉంటావా, కూలివాడిగా ఉంటావా? నీ జీవితంలో అప్పగించుకున్నంత కాలం నిన్ను నీవు హెచ్చించమని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఫలితం ఉండలే. కానీ బాగా గమనించండి, ఇకనైనా యేసుతో కూడా ఉండే ఆ ఉన్నత స్థాయి నీ కలుగునట్లుగా ఇకనైనా మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండ కోరిన ఎడల తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఒకడు గొప్పవాడై ఉండాలి అనుకుంటే కూర్చోబెట్టి మీరు చెప్పిన మాటల కొరకు వందనాలు. ప్రజలు నీ మాటలు విన్నారయ్యా, ఇక మీదట వారు గొప్పవారుగా నీ దగ్గర నిలిచి ఉండేట్టుగా, ఆ స్థాయికి ఎదిగేట్టుగా ఈ మాటలు నీ బిడల జీవితంలో ఫలభరితంగా మార్చి ఒక అద్భుతం జరిగించండి. విశేషమైన కృపచేత నింపి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు మీరు ఆయత్తపరిచి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ బిడ్డలను దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.